గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. 2 దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. 2 దినవృత్తాంతుల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఎక్కడి వరకు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ సేదన్నారు ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమనుకోవచ్చు. ఏసీ అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందామండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారు దేశమును స్వస్థపరిచెదను. చాలా మందరి తలలు వైపు నాకు వైపు చూడండి. నా పేరు పెట్టబడిన, మనమందరం ఎవరి పేరు పెట్టుకున్నాం? ఎవరి పేరు పెట్టుకున్నాం? దేవుడు పేరు పెట్టబడిన మనమందరం ఆయన జనులై ఉన్నాం. తమను తాము తగ్గించుకొని, ఏంటి? తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల. చాలమ్మ, తమను తాము తగ్గించుకొని. ఈ రోజున ఎవరికైనా తగ్గింపుతనం ఉందా? ప్రార్థనకు వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, కరెక్టే, కానీ తగ్గించుకొని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈ రోజున చేస్తున్నాం ప్రార్థన, కరెక్టే, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, రేయం పగలు కంటిపైన నిద్ర రాకుండా ప్రార్థన చేస్తున్నాం. మరి మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లా? మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లా? అసలు ఏ విధంగా ప్రార్థన చేస్తే మనకు జవాబు వచ్చింది? ఇంతగా పరిచర్లో వాడబడుతున్నాం, ఇంతగా గొప్పలు ఇప్పుతున్నాం, ఇంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, దేవుడి సన్నిధిలో జోగాడుతున్నాం, కానీ మనము చేసిన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? ఎందుకు జవాబు రావట్లేదు? మరి ఈ రోజున ప్రతి సేవకులు ప్రార్థన చేస్తున్నారు, అందరికీ జవాబు వస్తుంది, అందరి కార్యాలు జరుగుతున్నాయి. మనం చేసిన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లా? ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు? ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు? అసలు ఏ విధంగా చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? ఫర్ సపోజ్ ముందు ఈ రోజు ఎంతమంది ప్రార్థన చేశారు చేతులు ఎత్తండి ఒకసారి చూద్దాం. ప్రార్థన చేయలేదా నువ్వు? ప్రార్థన చేశారు అందరూ. మరి మనం ఏ టైంలో ప్రార్థన చేయాలి? ఏ టైంలో ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. మరి ప్రార్థన ఆలకించేవాడు నీకెందుకు జవాబు ఇయ్యట్లా? నా యొక్క ప్రశ్న, ఎందుకు జవాబు ఇయ్యట్లా? ఈ రోజున ఇంతగా ప్రార్థనలు ఎదుగుతున్నాం, కన్నీటితో రోదన చేస్తున్నాం, అయినా మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లా? రావాలిగా. మరి కన్నీటితో ప్రార్థన చేస్తే అన్నకి జవాబు వచ్చి ఒక మగబిడ్డని దేవుడు ఇచ్చాడు. మరి మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లా? ఈరోజు ఎందుకు రావట్లేదంటే చదవండి ఒకసారి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని
తమ్మను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. ఈ రోజున ఎంతమంది తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నారు? మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం, అందరూ ఉన్నారని చెప్పేసి చాలా మంది యవనస్తులు ఏం చేస్తారు? కనీసం మోకరించి కూడా ప్రార్థన చేయలేరు. కుర్చీలో కూర్చొని యేసయ్యా నన్ను దర్శించు అది అనుకుంటే సరిపోయిద్దా? ఈ రోజున నీ తగ్గింపు ఎక్కడా? నీ మోకాల ప్రార్థన ఏది? అయ్యా నా ప్రార్థన ఆలకించు, నాకు జవాబు దయచేయ్య అంటే ఏం దయచేస్తాడు నీ ప్రార్థనకి? ఈ రోజున మన తగ్గింపు ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకు తగ్గించుకోవాలి? నా అందం ఉందిగా నేను తగ్గించుకోవాలా? నా ఆస్తి ఉందిగా నేను తగ్గించుకోవాలా? నా అంతస్తులు ఉన్నాయిగా నేను తగ్గించుకోవాలా? నాకు పొలకబడి ఉందిగా నేను తగ్గించుకోవాలా? మంచి ఉద్యోగం ఉందిగా నేను తగ్గించుకోవాలా? ఈ రోజున ప్రతి దాన్ని బట్టి గర్విస్తున్నారు, కానీ ఏ ఒక్కరు తగ్గించుకోవట్లేదు. తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. ఈ రోజున ఎవరికి ఉందండి తగ్గింపుతనం? మా క్యాస్ట్ ఏంటో తెలుసా? మా ఆస్తి ఏంటో తెలుసా? మా అంతస్తులు ఏంటో తెలుసా? అన్నీ చెప్తున్నారు, కానీ ఒక్కళ్ళలో కూడా తగ్గింపు రావట్లేదు. ప్రతి ఒక్కరు గర్విస్తున్నారు. ఈ రోజున దేని బట్టి గర్విస్తున్నారు? అసలు గర్విస్తే మనకేమైంది చూస్తారు, ఒకసారి చూడండి. 1 పేతురు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. తగ్గిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసులై ఉండుడి. ఆయన మనల్ని హెచ్చించేంతవరకు మనం ఎలా ఉండాలి? దీన మనసులై ఆయన బలిష్టమైన చేతి కింద ఉంటే దేవుడు మనల్ని తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ హెచ్చు కలగదు. కానీ ఒక మనిషిని హెచ్చించేవాడు ఆయనే, ఒక మనిషిని తగ్గించేవాడు ఆయనే. ఈ రోజున మన ఆస్తులను చూసి గర్విస్తున్నాం, మన పొలాలను చూసి గర్విస్తున్నాం, మనకున్న జాబుని చూసి గర్విస్తున్నాం, మనకున్న అందాన్ని చూసి గర్విస్తున్నాం. ఈ రోజున అవన్నీ నువ్వు లోకానుసారం గర్విస్తున్నావేమో, కానీ నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తగ్గింపుతనంతో ప్రార్థన చేయగలగాలి. ఈ రోజున మోకరించడానికి ఎవరు చూస్తారని నామోషిగా ఫీల్ అవుతున్నావు, కానీ ఈ రోజున దేవుడు అంటున్నాడు నువ్వు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చెయ్యాలి. ఈ రోజున నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే మేబీ ఇది ఒక కారణమేమో. నీ జీవితంలో తగ్గింపు ప్రార్థన లేదేమో. నీ తెలివి జ్ఞానమును బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావు, కానీ ఈ దేవుడి దృష్టిలో దేనికి పనికి రావు. దేవుడి దృష్టిలో లోక జ్ఞానం వెర్రితనం. ఈ రోజున నాకు నేను 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 గర్విస్తున్నా. నిన్ను పుట్టించిన వాడు ఎవరు? ఒక్కసారి తలుచుకుంటే ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టగలడు. వీడు ఎక్కువ చేస్తున్నాడంటే కింద భూమి మీద కూర్చోబెట్టగలడు. ఎందుకంటే ఒక మనిషిని హెచ్చించేవాడు ఆయనే, ఒక మనిషిని తగ్గించేవాడు ఆయనే. ఈ రోజున మనం దేవుడి సన్నిధికి వస్తున్నామంటే, మన ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ముందుగా మనకి తగ్గింపుతనం లేదు. తగ్గింపుతనం రావాలంటే ఏదో మాసిపోయిన బట్టలు వేసుకొని పిచ్చి పిచ్చిగా ఉంటే అబ్బో వీళ్ళు చాలా తగ్గింపుతనం జనాలకు కనపడేటట్టు అయితే అది. మరి మన పాస్టర్ గారు అంతమంది సేవకులు ఉన్నారు. మొన్న మీటింగ్ జరిగినప్పుడు పాస్టర్ గారు మీరు చూసే ఉంటారు, అంతమంది సేవకులు కూడా మాట్లాడుతుంటే మన పాస్టర్ గారికి తెలుసు, అన్నీ తెలుసు, కానీ తగ్గింపుతనం, చేతులు కట్టుకొని ఏమి తెలియనట్టుగా. పాస్టర్ గారు కూడా గొప్ప సేవకుడేగా, ఆయన మాట్లాడొచ్చు, కానీ ఆయనే వాక్యం చెప్పొచ్చుగా. ఎక్కడొచ్చింది? దేవుడు ఆ తగ్గింపుతనం చూస్తాడు. ఈరోజు నీకు నువ్వుగా నువ్వు హెచ్చించుకోలేవు, నీకు నువ్వుగా ఉద్యోగం సాధించలేవు, నీకు నువ్వుగా ఇల్లు కట్టుకోలేవు, నీకు నువ్వుగా ఏమీ చేయలేవు. ఈ రోజున ఒక మనిషిని హెచ్చించేవాడు ఆయనే, ఒక మనిషిని తగ్గించేవాడు ఆయనే. నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే మేబీ ఇది కారణమేమో. ఒక్కసారి ఆలోచించు. నీకు నువ్వే అన్నీ అనుకుంటున్నావు. ఈ రోజున నీ హృదయంలో ఎవరున్నారు?
యేసయ్యా నువ్వు తప్ప నాకు ఎవరూ లేరయ్యా అని ఒక మాటలో పలుకుతున్నావే కానీ క్రియల్లో నువ్వు చూపించలేకపోతున్నావు. ప్రతి ప్రార్థనకి నేనున్నానయ్యా అంటున్నావు, ముగింపు ప్రార్థనకు వస్తున్నావు. ఈ రోజున ఎంతమంది మొదటి ప్రార్థనకు వచ్చారండి? మరి ఈ రోజున ఏమైంది? ఈ రోజున మన స్థితి ఎలా ఉందో గ్రహించు, మన పరిస్థితి ఎలా ఉందో గ్రహించు. ఈ రోజున దేవుడికి ఇచ్చే మొదటి ప్రయారిటీ, మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, తర్వాత ఎవరైనా. కానీ ఈ రోజున మనకు మనముగా అనుకుంటున్నాం, మనకు మనముగా జ్ఞానం, తెలివి అన్నీ మనమే అనుకుంటున్నాం, అన్నీ మనమే అనుకుంటున్నాం. లాస్ట్ దేవుడికి ఇస్తున్నాం. లాస్ట్ దేవుడికి ఇచ్చి ప్రతిదీ మనమే చేస్తున్నాం. ఆయన ఏం చేస్తాడు? ఒక్క క్షణము చాలు నిన్ను తగ్గించడానికి. ఈరోజు నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే మేబీ అది కారణం అవ్వచ్చు. మొదటి స్థానం దేవుడికి ఇచ్చి తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తర్వాత చదువమ్మ. నన్ను వెతికి ఎవరిని వెతకాలంట? ఎవరిని వెతకాలి? అసలు దేవుడు ఎక్కడున్నాడని వెతకాలి. చాలా మంది యవనస్తులకి ఇది ఒక పాయింట్. దేవుడు ఎక్కడున్నాడని వెతకాలి, ఎలా ఉంటాడని వెతకాలి. ఫర్ సపోజ్ కావ్య, అందరికీ తెలుసు కావ్య పలానా అమ్మాయి అంటే వెతకొచ్చు, తీసుకొని రావచ్చు. కానీ దేవుణ్ణి వెతికి ఎలా వెతకాలి? దేవుని వెతకవంటే ముందుగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఈ రోజున ఆయన రాజ్యం అంటే, ఆయన నీతి అంటే, ఆయన రాజ్యం అంటే ఏదో యెరూషలేములో ఎతకడం కాదు. ఆయన నీతి అంటే ఏదో ఆయన నీతి మాటలు చెప్పడం కాదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, బైబిల్ చదువు, అది దేవుని వెతకడం. ప్రతిదీ ప్రార్థన ఎందుకంటారంటే ప్రార్థనకు మించిన ఆయుధం ఏది లేదు కాబట్టి. ఈ రోజున మన ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ప్రతి దానికి ప్రార్థన. ముందు ఆయన మొదటి ప్రయారిటీ ఇవ్వు, ఆయనకి మొదటి స్థానం నీ హృదయంలో. నీకు ఏది కావాలంటే దేవుడు అదా అనుగ్రహిస్తాడు. ఈ రోజున మనకి అది కావాలి, ఇది కావాలి అంటున్నాం, కానీ దేవుణ్ణి లాస్ట్ పెట్టి నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలని మన సొంత ప్రయత్నాలు చేస్తున్నాం. అది సాధించుకోలేకపోతున్నామంటే నీ హృదయంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు గ్రహించు. ఈ రోజున మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ఆయన మన ప్రార్థన వింటాడు. ఈ రోజున మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి? పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రార్థన చేసినప్పుడు, ఆయననే వెతికినప్పుడు ఆయనకు ఆయనే కనపరుచుకుంటాడంట. మనం వెతకాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసేటప్పుడు వెతకాలి. ఏ విధంగా? పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆయననే వెతికితే ఆయనకు ఆయనే కనపరుచుకుంటాడంట. నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. ఈ రోజున చెవులైపోయింది అనుకో, ఎంత జాగ్రత్తగా వెతుకుతారండి. బంగారపుదైతే బాగా రేటు పెరిగింది అంటున్నారు పాస్టర్ గారు. ఎలా వెతుకుతాం? చాలా జాగ్రత్తగా వెతుకుతాం. మరి ఏదన్నా ఇష్టమైనది నీ భర్త కొనిచ్చింది ఏదైనా పోయిందనుకో, ఎంత హడావుడి చేసి వెతుకుతారు, చాలా జాగ్రత్తగా వెతుకుతారు. మరి ఈ రోజున అన్నిటికైనా ఎక్కువైన వాడుగా మళ్ళీ ఎలా వెతకాలి? జాగ్రత్తగానే వెతకాలి. అది ఏ విధంగా? పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆయనని మనం వెతికిన ఎడల ఆయనకు ఆయనే కనపరుచుకుంటాడు. ఎందుకు కనపరుచుకుంటాడు? మన దేవుడు ఏమన్నా మాయా స్వరూపం? ఈ రోజున ఆయన నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. ఆయన మాయా స్వరూపి కాదండి, ఆయన మహిమా స్వరూపి అయి మన ముందు ఉన్నాడు. ఈ రోజున నువ్వు వెతుకు, ప్రార్థన చేసేటప్పుడు వెతుకు. ఈ రోజున వెతకడం వల్ల మనం ఏదైనా సాధించుకుంటాం. ఏదైనా మన చేతిలో చెక్కి వెతుకుతే ఏదైనా దొరికిద్దా లేదా? అది ఎలా? పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆయనని వెతికినప్పుడు జాగ్రత్తగా ఆయన మనకు కనపడి మనం ఏది అడుగుతున్నావో క్షణాల్లో ఆ కార్యం చేసేవాడు. ఈ రోజున ఆయన మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం ఏంటి? మనకు జవాబు రావడానికి కారణం ఏంటి? ఎందుకు రావట్లేదు? ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది మన జీవితాల్లో అంటే, ఈ రోజున నువ్వు రాజకీయవేత్తలను వెతుకుతున్నావేమో, బాగా ఉన్న వాళ్ళని వెతుకుతున్నావేమో, జ్యోతిష్కులను వెతుకుతున్నావేమో, న్యూమరాలజిస్ట్ని వెతుకుతున్నావేమో, అందరినీ వెతుకుతున్నాం, కానీ దేవుని మాత్రం వెతకలేకపోతున్నాం. ఈ రోజున అందరు లోకంలో ఉన్న వాళ్ళందరినీ వెతుకుతాం, లోకంలో ఉన్న వాళ్ళందరి కోసం తప్పపడతాం, కానీ
దేవుడికి మాత్రం మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యం అండి. అందరికీ చెత్త చెదారానికి అన్నిటికీ హృదయం చోటు ఉండిద్ది, కానీ పరిశుద్ధమైన దేవుడు మన హృదయంలో ఉండటానికి చోటు ఉండట్లేదు ఈ రోజున. అందుకని నీ ప్రార్థన ఆలకించట్లా. ఈ రోజున ఎందుకు మన ప్రార్థన ఆలకించట్లేదంటే వెతకట్లా. ఈ రోజున వెతకట్లా. ఆయనే కనపరుచుకుంటాడంటే ఎంత గొప్ప ధన్యండి. ఈరోజు నేను ప్రతిసారి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు యేసయ్య కనపడి మాట్లాడే వరకు మేము లెగ్గము. ఎందుకు లెగ్గము? ఆయన కనపడ్డనా? ఎందుకు కనపడ్డు? ఆయన మాయ స్వరూపి కాదు, మహిమ స్వరూపి. పిలిస్తే పలికే దేవుడమ్మా. ఈరోజు నువ్వు ఏది అడుగుతా అది ఇచ్చేవాడు. నువ్వు వెతికితే నీకు కనపడ్డా, నీతో మాట్లాడ్డా? ఈ రోజున మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదంటే మేబీ ఇది కారణం అవ్వచ్చు. నువ్వు అడుగు, అయ్యా నాకు ఇది కావాలయ్యా, ఆయననే వెతుకు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే మన హృదయంలో మొదటగా దేవుడు మనకి ఏది కావాలో అది అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట చూడండి, చెడు మార్గములు విడిచిన ఎడల. ఏం మార్గం అంట? అందరూ పలకట్లేదు, ఒకసారి పలుకుతారు అందరూ? వినపడట్లా. చెడు మార్గము విడిచిపెట్టకున్న ఎడల మన ప్రార్థన ఆలకిస్తాడు. అదే ఉంది కదా అక్కడ, ఉంది అక్కడ. మన చెడు మార్గంని విడిచిపెట్టకుండా మనలోనే ఉంటే మన ప్రార్థన ఆలకిస్తాడు. కరెక్ట్ పాయింటా? అదొక పెద్ద పొరపాటు. మరి రోజున మన చెడు మార్గమును మనం విడిచిపెట్టకుండా చెత్త చెదారం మనలో ఉండి యేసయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా, నా జవాబు ఇయ్యయ్య అంటే ఏమి ఆలకిస్తాడు నీ ప్రార్థన? వద్దు అన్న జీవితాన్ని, గత జీవితాన్ని తవ్వి నాకు అదే కావాలనుకుంటే నీ ప్రార్థన ఏమి ఆలకిస్తాడు? ఈ రోజున అక్కర్లేదనుకున్నాం, చాటింగు విడిచిపెట్టొచ్చాం, కానీ నాకు అదే కావాలంటున్నావు. ఈ రోజున నువ్వు చేసే ప్రతిదీ ఆయన గమనిస్తున్నాడని ఎరుగు. ఎందుకంటే కీర్తన గ్రంథములో ఉంది, ఆయన మన నడకని, మన పడకని, మన కూర్చోవడం, మన పడుకోవడం అన్నీ ఎరిగి మనల్ని చూస్తున్న దేవుడు అంటున్నాడు, ఇప్పుడుకైనా మీ చెడు మార్గమును విడిచిపెట్టు. ఈ రోజున అతిక్రమను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుతాడా? విడిచిపెట్టకుండా లోపల ఉంచుకున్నవాడు వర్ధిల్లుతాడా? వర్ధిల్లడు. కానీ విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు, దేవుని ఒక కృప పొందుకుంటాడు, దేవుని ఒక జవాబు పొందుకుంటారు. ఈ రోజున అతిక్రమములన్నీ మనలో పెట్టుకొని, ఆ చెత్త చెదారం అన్నీ మనలో పెట్టుకొని, ఫర్ సపోజ్ మీ ఇంట్లో ఊడవలేదండి, 2-3 రోజులైంది ఊడవల, అప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా వరస్ట్గా ఉంటుంది ఇల్లు. మనమైతే ఒక్క నిమిషం కూడా ఉండాలి. ఈ రోజున ఆ ఇల్లే మన హృదయమే అలా ఉంది, చెత్త చెదారంతో నిండిపోయి ఉంది. యేసయ్యా నా ప్రార్థన ఆలకించవా అంటే ఆ చెత్త చెదారంలో నేను ఉండాలా అంటున్నాడు. ఈ రోజున ఆ చెత్తని చెదారాన పాపాన్ని, కపటముని, మోసాన్ని హృదయంలో ఉంచుకొని నా ప్రార్థన ఆలకించంటే నేనేం ఆలకిస్తానంటున్నాడు. ఈ రోజున నువ్వు ఎంత కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసినా, ఎంత జోగాడి ప్రార్థన చేసినా నీ ప్రార్థన నేను వినను. ఈ రోజున దేవుడి సన్నిధిలో ఒప్పుకో. దావీదు అంతటి రాజుగారే ఒప్పుకున్నాడు, దేవుడి సన్నిధిలో సరెండర్ అయిపోయాడు దేవుడికి. ఈ రోజు నువ్వెంతటి దానివి, నువ్వెంతటి వాడివి? ఈ రోజు నా ప్రార్థన ఆలకించబడడానికి కారణం ఏంటంటే ఈ రోజు నువ్వు చెడు హృదయంను విడిచిపెట్టట్లా, చెడు మార్గములు విడిచిపెట్టట్లా. విడిచిపెట్టు, దేవుడి సన్నిధిలో కనికరం పొందుకుంటావు. ఈ రోజున అతిక్రమములన్నీ మనలో ఉంచుకొని, ఆ పాపాన్ని మనలో ఉంచుకొని ఎంత ప్రార్థన చేసినా దేవుడు అనుకుంటాడు ఇప్పటికైనా విడిచిపెడతారేమో అని చూస్తున్నా వీళ్ళని, ఇప్పుడు కూడా విడిచిపెట్టకపోతే ఇంకెప్పుడయ్యా వీళ్ళు మారేదని ఆయన బాధపడుతున్నాడు. ఈ రోజున నువ్వు చేస్తున్న నడక పడక అన్నీ ఎరిగిన వాడు అంటున్నాడు, నువ్వు కూర్చోవడం నేను చూసా, నువ్వు నించోవడం నేను చూసా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నేను చూసా, నువ్వు ఏం చేస్తున్నావో నేను చూసా, నువ్వు విడిచిపెట్టిన జీవితాన్ని, గత జీవితాన్ని తవ్వి నాకు అదే కావాలంటున్నా. ఎందుకు? మరలా
సాగిలపడి నా కన్నీటితో ప్రార్థన చేస్తున్నా, నా పాపాలు క్షమించయ్యా అని. ఈ రోజున ఆయన అంటున్నాడు, నేను వేషధారిని అస్సలు క్షమించెను. మరి రోజున మన ప్రార్థన ఎలా ఉంది? లోపల పాపముని, ఆ కపటముని, అసూయని, గర్వమును ఉంచుకొని యేసయ్యా నన్ను క్షమించయ్యా అని 4 బొట్టులు కన్నీళ్లు కారుస్తే కరిగిపోతాడు అనుకుంటున్నావా? ఈ రోజున మనుషులు కరిగిపోతారేమో 4 బొట్టు కన్నీటికి, కానీ హృదయం ఎరిగిన వాడు అంటున్నాడు, నిజమైన పశ్చాత్తాపరాంది ఆయన నీ పైన కనికరం చూపించడు. ఈ రోజున నిజమైన పశ్చాత్తాపం నీలో రావాలి. విడిచిపెట్టిన జీవితాన్ని, గత జీవితాన్ని ఎందుకు మరలా అంటున్నావు? మాకు వద్దు, అసహించుకున్న జీవితాన్ని నాకు అదే కావాలంటున్నాం మనం. ఈ రోజున నీ ప్రార్థనకు జవాబు రావకపోవడానికి కారణం మేము ఇదే కారణం అవ్వచ్చేమో. ఈరోజు నువ్వు వద్దనుకున్నాం ఆ చాటింగ్ని, వద్దనుకున్నాం ఫోన్ కాల్ని, వద్దనుకున్నాం పాపిష్టి బ్రతుకుని, వద్దనుకున్నాం వ్యక్తులతో సంబంధాన్ని, వద్దనుకున్నాం. కానీ ఈ రోజున కళ్ళ ముందు అదే కనపడుతుందని 5 నిమిషాల సుఖం కోసం దేవుడిని కూడా విడిచిపెడుతున్నావా? 5 నిమిషాల సుఖం కోసం. ఈ రోజున మన స్థితి ఏ విధంగా మారిపోతుంది గ్రహించు. మనం విడిచిపెట్టాం, మన అక్కర్లేదు అనుకున్నాం, కానీ అదే జీవితాన్ని కళ్ళ ముందు పెట్టేది అపవాది. ఆ రోజున ఎవరికి పెట్టిందండి? ఎవరికి పెట్టింది కళ్ళ ముందు? ఆదాము హవ్వకి. దేవుడు చెప్పాడు పండు తినొద్దని. ఆమె ఏం చేసింది? ఎవరు చూస్తున్నారులే అని చెప్పేసి తినేసింది. ఈ రోజున నీవు కూడా ఆ విధంగా చేస్తున్నావా? ఎవరు చూస్తున్నారులే నీ ఫోన్ మాట్లాడితే, ఎవరు చూస్తున్నారని పాపం చేస్తే, ఎవరు చూస్తున్నారు నేను జాగ్రత్తం చేస్తే, ఎవరు చూస్తున్నారులే దొంగతనం చేస్తే. కానీ ఎవరు చూడకపోయినా ఆకాశములో ఉండి వంగి చూస్తున్నాడని నువ్వు గ్రహించి రోజున ఆయన ఆకాశములో నుండి ప్రతి ఒక్క నరుణ్ణంట వంగి మరీ చూస్తున్నాడు మనం ఏమి చేస్తున్నామా అని. ఈ రోజున ఒకళ్ళు మంచి చీర కట్టుకుంటే వారం లేని బుద్ధి, ఈ రోజున ఒకళ్ళు గొప్పగా ఉంటే వారం లేని కళ్ళు. ఈ రోజున మన ఏ కళ్ళు అంటే చెడు కళ్ళు. చెడు కళ్ళు అనగా మత్సరము, అడ్డంబము, అకపటము, ఆ కోపము, ఆ అసూయ, ఆ గర్వము మనలో ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? చెప్పండి, ఆలకిస్తాడా? నిజంగా ఆ చెడు మార్గములన్నీ మాలో పెట్టుకొని మా ప్రార్థన దేవుడు ఆలకించాడు అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు చూపిస్తారా? ఎందుకు ఆలకించడు? ఎందుకు ఆలకించడు? ఇంటి నిండా చెత్త ఉంటేనే నువ్వు కూర్చోలేవు. నీ హృదయం అంతా పాపంతో ఉంటే ఆయన ఉంటాడా ఒక్క క్షణమైనా? మరి ఈ రోజున హృదయం అంతా కపటం పెట్టుకొని, హృదయం అంతా అసూయ పెట్టుకొని, యేసయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా, కన్నీళ్ళు కచ్చి రోదన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. గ్రహించి ఈ రోజున గ్రహించు. ఈ రోజున దేవుడు సరెండర్ అవుతేనే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇంకొక మాట చూడండి, 14వ వచనం. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఆయన ఎక్కడి నుండి ఉంటాడండి? ఆకాశములో నుండి మన ప్రార్థన విని మనని పాపములు క్షమించి మనని దేవుడు స్వస్థపరుస్తాను అన్నాడు. మరి ఈ రోజున మొదటిగా మన హృదయంలో తగ్గింపుతనంతో ప్రార్థన చేయాలి, ఆయనను వెతకాలి. ఏ విధంగా? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయనను వెతికెళ్ళినా ఆయనకు ఆయనే మనం కనపరుచుకుంటాడు. మూడోదిగా చెడు మార్గములు, పాపిష్టి బ్రతుకుని విడిచిపెట్టి అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశంలో ఉన్న దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ పాపములు క్షమించి ఈరోజు నీ పట్ల కార్యం చేస్తాడు.
ఈ రోజున మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి చూసారా? ఒక్కసారి ఈ యొక్క వచనంలోని ఎంత అర్థం ఉందో చూసారా? నేనేం 10 వచనాలు చదివామా? ఒక్క వచనంలోనే మన ప్రార్థనకు జవాబు రాకపోవడం కారణం ఏంటో ఈజీగా అర్థమైపోయింది. ఈ రోజున మన ప్రార్థనకి జవాబు రావాలంటే మనం దేవుడి సన్నిధిలో విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టేయాలి. అక్కర్లేదన్న జీవితాన్ని విడిచిపెట్టేయాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించి నిన్ను నన్ను బాగు చేయగల సమర్థుడు ఆయన. ఈ రోజున మనం స్వస్థపరుస్తాడు. మనకు అప్పులు తీరట్లేదు, నా భర్త ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా భర్త మారట్లేదు, నా కుటుంబం కట్టబడట్లేదు, నా కుటుంబం రక్షణ పొందట్లేదు. ఎన్నిసార్లు అయ్యా గుప్పెళ్ళు నిప్పుతున్నావు? ఎన్నిసార్లు గుప్పెళ్ళు నిప్పుతున్నావు? ప్రతి పరీక్షల్లో వాడబడుతున్నాగా, ప్రతి ప్రార్థనకు వస్తున్నానుగా, ప్రతి పాట పాడుతున్నానుగా, ప్రతిసారి నేను నీ సన్నిధిలో ఉంటున్నానుగా, నా ప్రార్థన ఎందుకు ఆలకించవంటే అన్ని కారణాలు దేవుడు చూపించాడు. ఈ రోజున మనం దేవుడి సన్నిధిలో విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టిన వాడే కనికరం పొంది వర్ధిల్లుతాడు. మరి ఈ రోజున విడిచిపెట్టని జీవితాన్నే దేవుడు మన కళ్ళెత్తి చూపించినప్పుడు, మరి ఈ రోజున ఇంతవరకు మన ప్రార్థన ఎన్ని సంవత్సరాలు ఎన్నో ప్రార్థన చేసి అసలు ప్రార్థనకు వచ్చి చెప్పండి. లెక్కేసుకోమాకండి, అక్కడ టైం లేదు మీరు నాకు చెప్పడానికి. చాలా సంవత్సరాలు అయ్యొచ్చు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కావచ్చు. నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదంటే మేబీ ఇది ఒక కారణం అవ్వచ్చు. నువ్వు ఎంతగా ప్రార్థన చేసేదాన్ని, ఒక మంచి ప్రార్థన పరురాలు, నీ ప్రార్థన ఎందుకు ఆలోచించట్లేదంటే మేబీ ఇది ఒక కారణం అవ్వచ్చు. ఈ రోజున మన సమస్యలు తీరాలి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు వాళ్ళకి ఏం సమస్యలు ఉంటాయని, నాకేం సమస్యలు ఉన్నాయని మీరు అనొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది, బలముగా ఉంటుంది, చాలా కష్టముగా ఉంటుంది, చాలా బాధాకరముగా ఉంటుంది. ఆ సమస్యలు తీరాలంటే, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే ముందుగా ఆయనని మాత్రమే తగ్గించుకొని ప్రార్థన చెయ్యాలి. దేవుని మాత్రమే వెతకాలి. ఇంతవరకు లోకాన్ని వెతికామేమో, ఇంతవరకు నీ తెలివి జ్ఞానం ముందు పెట్టి వెతికామేమో, విడిచిపెట్టి నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో సరెండర్ అయిపో. దావీదు సరెండర్ అయిపోయాడు. తిరుగులేని రాజ్యాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. మరి ఈ రోజున నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రార్థన నాకు వినపడుతుంది. ఎందుకన్నాడు? కీర్తన గ్రంథంలో అన్నాడు ఏమని? ఆయన మన ప్రార్థన ఆలకించువాడు. ఆలకిస్తున్నాడు కానీ వెళ్తుంది పరలోకం, అక్కడి నుంచి మనకు జవాబు రావట్లా. ఎందుకు రావట్లేదు? ఏదో ఎవరో ఏదన్నా అనుకుంటారు, తల్లిదండ్రులు ఏదన్నా అనుకుంటారని, భర్త ఏదన్నా అనుకుంటారని, భార్య ఏదన్నా అనుకుంటాడని మనం దేవుడి సన్నిధిలోకి వస్తున్నాం. చాలా మంది ఇది చేసేది ఇదే. కానీ ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ఏదో కూర్చొని యేసయ్యా నన్ను దర్శించయ్యా అంటారు, కానీ మోకరించి కూడా ప్రార్థన చేయలేరు. దేవుడి సన్నిధిలో తగ్గించుకోకుండా ఇంకెక్కడ నువ్వు తగ్గించుకుంటావు? ప్రతి ఒక్కరికి ఒక తగ్గింపుతనం రావాలి. కానీ మనకు తగ్గింపుతనం రాదు, కానీ గర్వం ఇక్కడ ఉంటుంది, 2 కొమ్ములు ఉంటాయి. కానీ ఈ రోజున ఆ తగ్గింపుతనం మన జీవితంలో రావాలంటే అప్పుడే మన ప్రార్థన ఆలకిస్తాడు. వెతుకుతాం, దేవుడిని మాత్రమే వెతుకుతాం. ఇంతవరకు నీ జీవితంలో లాస్ట్ పెట్టామేమో, దేవుడిని లాస్ట్ పెట్టేసేమేమో, ఏదో యేసయ్యా స్తోత్రాలు. కానీ ఈ రోజు నుంచి నీ జీవితంలో దేవుడికి మాత్రమే మొదటి ప్రయారిటీ. ఇంతవరకు నీ జ్ఞానముని ముందు పెట్టావేమో, నీ తెలివిని ముందు పెట్టావో, ఒక ఫోన్ని ముందు పెట్టావో, ఒక ల్యాప్టాప్ని ముందు పెట్టావో, ఏది ముందు పెట్టావో ఒక్కసారి అన్నిటిని వెతికి పక్కన పడేసి దేవుణ్ణి మాత్రమే ముందు పెట్టి ప్రార్థన చేయి. ఆయనను మాత్రమే వెతుకు, నీ చెడుతను విడిచిపెట్టు. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీకేది కావాలంటే దేవుడు అది చేస్తాడు. మరి చేస్తానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నావా? అయితే మోకరించు. ఈరోజు మోకరించు. కనీసం దేవుడి నన్ను క్షమించయ్యా, ఇప్పుడు వరకు నా తెలివిని బట్టి, నా జ్ఞానమును బట్టి, నా సొంత ఆలోచనలు బట్టి నేను వెతికాను,
విసిగి విసారిపోయానయ్యా, చాలా లేట్ అయిపోతుంది ప్రభువా. కానీ ఇప్పుడు నా జీవితంలో నిన్ను మొదటి పెట్టి అడుగుతున్నా. నా హృదయం అంతా నీకు ఇచ్చాను ప్రభువా. నా చెడుతనమునంతా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా. ఈ రోజున అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడమ్మా. దాన్ని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుకుంటాడు. అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అప్పుడే నీతో దేవుడు మాట్లాడతాడు. ఈ రోజున ప్రార్థనకి మించిన ఆయుధం లేదు. కన్నీరు కాచి అడుగు. దేవుడి సన్నిధిలో సరెండర్ అయిపోదాం. రాజులకు రాజుగారేనండి. ఆయన ఎంతటి వారు, మనం ఎంతటి వారం. రాజుగారే దేవుడికి సరెండర్ అయిపోయినప్పుడు మనం ఎంతటి వారం? అడుగుదాం, పశ్చాత్తాపపడదాం, కన్నీళ్లు కారుద్దాం. అయ్యా నిన్నే వెతుకుతానయ్యా, నీకే మొర పెడతానయ్యా, నేను ఇంకే లోకంలో ఏది వెతకనయ్యా, నీకు మాత్రమే ప్రార్థన చేస్తా. ప్రార్థనకి మించినది ఏదీ లేదమ్మా. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పైనము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పైనము సాగదయా. ఈ రోజున మనము తను తగ్గించుకొని దేవుని వెతుకుతూ మన చెడు మార్గమును విడిచిపెట్టి అందరం ప్రార్థన చేద్దాం. ఆకాశములో ఉన్న దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ పాపములు క్షమించి దేవుడు నీ కార్యం ఈ రోజు సఫలపరచబోతున్నాడు. నమ్మి ప్రార్థన చేద్దాం. స్తోత్రమునైన మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఈ రోజున వాగ్దానం ద్వారా ఎంతగానో నువ్వు నాతో మాట్లాడావయ్యా. నువ్వు నన్ను బలపరిచిన దేవుడు ప్రభువా. ఇంతకాలం నీ సన్నిధిలోనైనా కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా నాకు ఎందుకు జవాబు రావట్లేదనేది ఈరోజు నాకు తెలియపరిచావయ్యా. నువ్వు నాతో సూటిగా మాట్లాడావు ప్రభువా. అవునయ్యా, ఇంతకాలం మేము అన్నిటిని బట్టి గర్విస్తున్నాం, కానీ ఎప్పుడు నీ సన్నిధిలోనైనా తగ్గింపుతనంతో ప్రార్థన చేయలేదయ్యా. ఇప్పుడు వరకు లోకంలో ఉన్న అన్నిటిని వెతికామయ్యా. ఇంతకాలం నేను ఒక్కసారి కూడా వెతకలేదు. ఇంతకాలం మా జీవితంలో ఒక్కసారి కూడా నీకు మొదటి స్థానం ఇవ్వలేదు ప్రభువా. ఇంతకాలం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామే, కానీ మేము మా హృదయంలో ఉండవలసినవి అన్నీ ఉంచుకొని ప్రార్థన చేసామయ్యా. అందుకనే నువ్వు మా ప్రార్థన ఆలకించలేదని ఈరోజు సూటిగా మాతో మాట్లాడావయ్యా. కాదు ప్రభువా, ఇక నుంచి అయ్యా, ఇప్పటి నుంచి నీ సన్నిధిలో తగ్గింపుతనంతో ప్రార్థన చేసి ఎప్పుడు మా హృదయం అంతా నీకే ప్రభువా, మొదటి ప్రయారిటీ నీకే ఇస్తాం ప్రభువా. అయ్యా మా తప్పుడు పాపాలు క్షమించయ్యా, నువ్వు మా ప్రార్థన ఆలకించయ్యా. అప్పుడే నాయన నువ్వు మాకు కార్యం సఫలపరుస్తావని ఎంతగానో సూటిగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మా ప్రియ బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారయ్యా. ఏ సమస్యతో ప్రార్థన చేస్తున్నారో నాయనా, ప్రతి బిడ్డను గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టమని అడుగుతున్నాం ప్రభువా. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ